హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఈ వీడియో ఏంటంటే జోహిత్ బర్త్డే వీడియోలో ఫస్ట్ వీడియో అయిన తర్వాత సెకండ్ వీడియో పార్ట్ 2 వీడియో అండి, కంటిన్యూషన్ అనమాట. ఇక్కడ ఉన్న కిడ్స్ అందరూ కూడా డిన్నర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో, నెక్స్ట్ వాళ్ళకి ఏ టాలెంట్ ఉంది అవన్నీ చెప్తున్నారండి. చాలా బాగా అనిపించింది, చాలా చక్కగా చెప్పారండి. మంచి డిసిప్లిన్గా కూడా ఉన్నారు. ఇలా ఉండాలి పిల్లలంటే అన్నట్టు అనిపించింది, అంత బాగా అనిపించిందండి. మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పే విషయంలో ఎలాంటి మొహమాటం లేదండి, చక్కగా మాట్లాడుతున్నారు. My name is Akila and I'm taking standard. I am from the study. I am in a book of Allah, Rashua, and I give the Allah, Allah. Will I not post it on the thank you. I see the song. Now, whatever I'm going to then on the phone, I'm going to thank you. Thank you. Dance.
డాన్స్ వెళ్ళి ఫస్ట్ వెళ్ళు వెళ్ళు వెళ్ళి తీసుకెళ్ళు. వాటర్ వస్తుంది మరి డాన్స్ చేస్తే నువ్వు రావాలి. వెళ్ళు వెళ్ళు మమ్మీ దగ్గరికి మమ్మీ దగ్గరికి. నా గిటార్ వస్తూ ఉంటా గిటార్ రా. ఇప్పుడు ఇదిగో నువ్వు కూడా వెళ్ళి డాన్స్ చేయరా. డాన్స్ చేయరా. అంత డాన్స్ అయ్యి ఏంటిరా అదంటే స్పీకరా స్పీకరా మరి మాట్లాడు. మాట్లాడాలి. ఈ బాబు కుంఫు కరాటీ చేస్తున్నాడండి. బాగా నేర్చుకున్నాడు అనుకుంటా. ట్రైనింగ్ కూడా ఇస్తారంటండి ఇక్కడ చక్కగా. వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపిస్తూ డ్యాన్స్ వేస్తుంటే మా జూహీ మాత్రం అలా కారిడార్లో తిరుగుతున్నాడండి. ఫ్యూచర్లో మా జూహీ మాత్రం ఒక ఫైటింగ్ మాస్టర్ అవుతాడండి. చాలా బాగా ఫైట్ చేస్తాడు. ఇలా కిక్ బాక్సింగ్ ఉండే చూసారా, అదైతే ఎక్కడ చూడలేదు. బట్ న్యాచురల్గా వాడికి వచ్చేసింది అనమాట. ఫైటింగ్ మాత్రం సూపర్గా చేస్తాడు మా అబ్బాయి మాత్రం. డిఫరెంట్ టీవీల్లో చూసి అలాగే చేయాలని ట్రై చేస్తాడండి. ఇక్కడున్న బాబు చూసారా, ఫస్ట్ నుంచి టిల్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్లు నేమ్స్ అన్నీ కూడా లైన్గా చెప్తున్నాడండి. ఇక్కడున్న బాబు చూసారా, హ్యాపీ బర్త్డే మ్యూజిక్ని ప్లే చేశాడండి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ మాట్లాడుతున్నారు ఇక్కడ. By all means, we want our children to achieve their dreams. We just got their dreams. So that's what we're working at day in and day out. Thank you so much for joining hands. God bless you all. Thank you. Myself, Bosco, and I am the servant of the children here. So you learn their dreams now. So they have big dreams, and fulfilling all those dreams is our dream. So we are also dreamers here. So as you witness our children are చెప్పమ్మా చెప్పు. సెల్ఫ్ ఇంట్రడక్షన్. మై నేమ్ ఈస్ జోహిత్. చెప్పమ్మా చెప్పు చెప్పాలి. మై నేమ్ ఈస్ జోహిత్ అని చెప్పు. ఐఎమ్ స్టడీయింగ్ బచ్పన్ స్కూల్. ఇంకా అందరినీ మీ ఒపీనియన్స్ చెప్పండి అని చెప్పి మాట్లాడమని స్పీకర్ ఇస్తున్నారండి.
జోహి వాళ్ళ డాడీ మాట్లాడుతుండగా జోహి నేను మాట్లాడతానని చెప్పేసి పక్కకి తీసుకెళ్ళాడు. బట్ అందరిని చూసి వాడు మాట్లాడని తెలుసు, సో మాట్లాడలేదు. నెక్స్ట్ ఫైనల్గా నాకు ఇచ్చారనమాట. ఒక్కసారి అసలు ఏం మాట్లాడాలనేది నాకు అర్థం కాలేదండి. ఏదో 2-3 వర్డ్స్ మాత్రం మాట్లాడి ఇచ్చేసాను. సో వాళ్ళని చూస్తుంటే హ్యాపీ అయిందని మా అమ్మను కూడా మాట్లాడమన్నారు. సో మాట్లాడనని చెప్పేసి మా అమ్మ మాట్లాడలేదు. రావాలి 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 అందా. బాయ్ చెప్పేసి, బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పమ్మా, బాయ్ బాయ్ చెప్పేసి, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఇది మా గ్రూప్ ఫోటో అన్నమాట, కిడ్స్ అందరితో కలిసి. మేము ఆర్ఫనేజ్ నుంచి ఇంటికి వెళ్ళే టైంకి 9:30 అయింది. ఫుల్ వర్షం అండి. సో వర్షంలో క్యాబ్ కూడా బుక్ అవ్వదు. అక్కడే ఒక 15 మినిట్స్ వెయిట్ చేసామన్నమాట క్యాబ్ వచ్చేంతవరకు. మొత్తానికి క్యాబ్ ఎక్కేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసినప్పుడు కారులోనే బార్బిక్ నేషన్కి వెళ్ళాలి, బార్బిక్ నేషన్కి తీసుకెళ్ళట్లేదు నన్ను అని చెప్పి ఏడుపండి. కేక్ కావాలి, కేక్ కట్ చేయాలి నేను అని. లాస్ట్ ఇయర్ బార్బిక్ నేషన్కి వెళ్ళామన్నమాట. సో అందుకని ఈ ఇయర్ కూడా వెళ్ళాలని చెప్పేసి పట్టుపట్టి తీసుకొచ్చాడు. ఇంకా మా అమ్మనైతే ఇంటి దగ్గర దించేసి మేము అంటే మా హస్బెండ్ నేను జోహి బైక్ మీద గొడుగు వేసుకుని వచ్చేసామన్నమాట. చూస్తే KFC ఒక్కటే ఓపెన్లో ఉంది. ఆ KFC దగ్గరికి వచ్చామన్నమాట. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి ఆర్డర్ అయితే ఇస్తున్నాడు అనమాట. మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము ఆర్డర్ వచ్చేంత వరకు కూడా. జోహి మాత్రం మంచి యాక్టివ్ అయిపోయాడు తినడానికి. ఆర్డర్ వచ్చేలోపు జోహి బాగా హ్యాండ్స్ అన్నీ రబ్ చేసుకుంటున్నాడండి. శానిటైజర్లు ఉంటే అవన్నీ ఆఫ్ చేసేస్తున్నాడు. ఆ KFC వాళ్ళు పెట్టినవన్నీ కూడా మనవాడు ఎక్కడున్నా పాడు చేయటమేగా. సో మొత్తానికైతే మా ఆర్డర్ అయితే వచ్చేసిందండి. వాటర్ ఉన్నాయిగా, వాటర్ ఉన్నాయిగా. మా పక్కనే ఒక పర్సన్ ఉన్నారు చూసారా, ఆయన మా ఫ్యామిలీ పిక్ అయితే తీశారనమాట. ఒక 2-3 ఫొటోస్ తీసేసుకున్నాం. ఫొటోస్ ఇంపార్టెంట్ కదండి. జోహి డ్రింక్ కూడా కావాలని చెప్పి అన్నాడండి. సో వాళ్ళ డాడీ అది కూడా తీసుకున్నాడు. మనం చెప్పిన వినడండి. ఒక్కోసారి వాటర్తో సరిపెట్టుకోమంటే ఆహా లేదు కావాల్సిందే అని చెప్పి అంటాడు. ఈ ఇయర్ వర్షం వస్తుంది, ఎలాగో లేట్ అయింది కదా అని చెప్పేసి కేక్ కట్టింగ్ పార్ట్ అనేది స్కిప్ చేద్దామని అనుకున్నాను. కానీ జోహి అస్సలు ఒప్పుకోలేదండి. వాడికి ఏదైతే కావాలంటాడో అదన్నీ జరిపించుకుంటాడు. అడిగి మరీ చేయించుకుంటాడండి. కేక్ కటింగ్ కావాలి, నెక్స్ట్ బార్బిక్కి తీసుకెళ్ళాలి. వాడి బర్త్డే అన్నప్పుడు ఏమేం కావాలి, ఫస్ట్ వచ్చేసి క్యాండిల్ మీద లైట్ ఊదాలి. అది కాన్సెప్ట్ అండి బర్త్డే అంటే. సో అవన్నీ గుర్తుపెట్టుకుని నైట్ అయినా సరే 11 అవుతుందండి ఇక్కడ. 11 అయినా సరే అవన్నీ కావాల్సినవన్నీ వెళ్ళాలి అని చెప్పి ఓ పక్క నిద్ర వస్తున్నా నిద్రను ఆపుకుని నాకు కేక్ కావాలి, కేక్ తీసుకోలేదేంటి అన్నీ గుర్తుపెట్టుకుని అడిగాడండి. ఏది మర్చిపోలేదు. మేము స్కిప్ చేద్దామన్నా స్కిప్ అవ్వనివ్వలేదన్నమాట. అంత గట్టిగా గుర్తుపెట్టుకున్నాడు. ఆర్ఫనేజ్లోనే మేము ఫుల్గా తినేయడం వల్ల ఇంకా స్టమక్ ఏం ఖాళీ ఉంటుందండి, తినాలని కూడా అనిపించలేదు. బట్ ఏదో ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేసాం కదా అని చెప్పి కొంచెం తినేసి ఇంటికి తీసుకెళ్ళిపోయామండి. పద. 11కి కేక్ ఎక్కడా దొరకలేదండి. కేక్ దొరికే ప్లేసుల కోసం ఓ 10 మినిట్స్ ఆ రూటు ఈ రూటు తిరిగామండి. ఫైనల్గా మాకు కేక్ అయితే దొరికింది బేకరీలో. సో ఆ కేక్ అయితే తీసేసుకుని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి తీసుకొచ్చి బెలూన్స్ ఉండాలని చెప్పి అంటాడండి. బాబోయ్ బెలూన్స్ తెచ్చే ఓపిక మాకైతే లేదని చెప్పేసి కేక్తో సరిపెట్టేసుకో బాబు అని చెప్పంటే ఆ మ్యాజిక్ క్యాండిల్ పెడితే లేదు నార్మల్ క్యాండిల్ కావాలని చెప్పన్నాడు. అన్నీ గుర్తుపెట్టుకున్నాడండి, ఒక్కటి కూడా మర్చిపోకుండా. ఫస్ట్ ఆ కేక్ చూడంగానే దానిపైన చాక్లెట్స్ ఉంది చూసారా, ఎప్పుడు కట్ చేయాలి, ఆ చాక్లెట్ ఎప్పుడు తినాలని వెయిట్ చేస్తున్నాడు జోహి మాత్రం ఇక్కడ.
మయన్ పడుతుంది కింద నుంచో రాదు. తీసుకో. Many more happy returns after that. Thank you. ఇప్పుడు ఈ చాక్లెట్ ఏంటి అడిగేసి అని చెప్పి దాని నుంచి అందరికి అర్థం ఫస్ట్ చేసి ఫస్ట్ అక్కడ చిన్న ముక్క ఉందంట పెట్టా చిన్న ముక్క కూడా చాలు. అయిపోయిన తింటావా? కేక్ ముక్కలు తినేసి వేసుకోవాలి. జోహిత్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇమ్మని చెప్పి అడిగాడండి. సో అందుకనే నెక్స్ట్ డే వాళ్ళ డాడీ గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఇది చూపించు, ఇది చూపించు. ఏంటిది మాట్లాడదాంతో మాట్లాడామనుకో నీతో మాట్లాడుతుంది. వెయిట్ 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 నో నో ఇప్పుడు మాట్లాడు మాట్లాడు. హాయ్, హౌ ఆర్ యూ? మళ్ళీ అన్న హాయ్, హౌ ఆర్ యూ? ఇక్కడ వచ్చేసి జోహికి బర్త్డే గిఫ్ట్ కింద స్టడీ టేబుల్ కొనిపెడదామని చెప్పి అనుకున్నానండి. సో ఆఫ్లైన్లో స్టోర్స్లో 2-3 స్టోర్స్ చూసాం కానీ బాగాలేదు కదా. సో అందుకని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే బర్త్డే అయిన 3 డేస్కి డెలివరీ చేసాడనమాట వాడు. అమెజాన్ నుంచి ఆర్డర్ చేసామండి. సో అవన్నీ కూడా ఒక చోట అసెంబ్లీ చేసుకోవాలి కదా. అవి చేయడానికి 2 డేస్ టైం పట్టిందండి మాకు. జోహి ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి పెద్దగా సర్ప్రైజ్ అవ్వలేదు, నార్మల్గానే ఉన్నాడనమాట. వాటిని అసెంబ్లీ చేయమని మాత్రం అడుగుతూ ఉన్నాడు. స్టడీ టేబుల్ అసెంబ్లీ చేయడానికి కూడా మాకు ఒక 2-3 రోజులు టైం పట్టేలా ఉందండి. ఎందుకంటే మాకు టైం లేదు. సో హాఫ్ చేసామన్నమాట, ఇంకా హాఫ్ చేయాలి. మొత్తానికి స్టడీ టేబుల్ అయితే అరేంజ్ చేయటం అయిపోయిందండి.
సో అంతా కూడా సెట్ అయిపోయింది. ఓకే, ఒక లైట్ కూడా ఫిక్స్ చేయమని అడిగాడు. ఏం చదివేస్తాడా అని చెప్పి చూస్తున్నాము. జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే బుక్స్ ఓపెన్ చేసి అలా చూశాడండి. నెక్స్ట్ టాయ్స్ అన్నీ కింద ఉన్నాయి కదా, అవన్నీ పైన పెట్టి ఎలా యూస్ చేస్తున్నాడు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.